ఆకుకూర తినడం ఇష్టం లేని వాళ్లకు ఒకసారి నేను చెప్పిన విధంగా జొన్న పిండిలో కలిపేసి ఇలా రొట్టెలు చేసి పెట్టండి. ఎందుకు తినరో చూద్దాం. చాలా బాగుంటాయండి. ఎందుకు తినరు? తప్పకుండా తింటారు. ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. జొన్న పిండిలో ఇలాగా ఆకుకూరను వేసి తపిలెంటు చేసి పెట్టారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా తింటారు. ఇక ఇవి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా 1 కప్పు జొన్న పిండిని అయితే తీసుకుంటూ ఉన్నాను. 1 కప్పు జొన్న పిండికి ఒక చిన్న కట్ట తోటకూర, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెంగా ఉప్పు. ఇవి చేయడానికి ఒక 10-15 నిమిషాల ముందు పెసరపప్పును కూడా నానబెట్టేసుకోండి. అంతేకాకుండా ఆ పచ్చిమిర్చి, ఆ తోటకూరను సన్నగా తరిగి పెట్టేసుకోండి. ఇక ఇవన్నీ మనము 1 by 1 పిండిలో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగానే పిండిని అయితే తడుపుకోవాలి. ఎందుకంటే తోటకూరలో నుంచి కూడా నీళ్లు కొంచెం వదులుతాయి కదా. కొద్దిగా పిండి నానిందంటే కొంచెం లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం గట్టిగానే ఈ పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి. ఇలాగా తడిపి పెట్టుకున్న తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక పిండి ముద్దనైతే కొంచెం చిన్నగా తీసుకున్న తర్వాత ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక ఇలా స్ప్రెడ్ చేసుకోవడం రాని వాళ్ళు ఒక తడి క్లాత్ పైన పల్చగా తట్టుకొని తర్వాత పెన్నం మీద వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇక మాకైతే ఇలా చేసుకోవడం అలవాటు కాబట్టి ఇంకా ఇదే విధంగానే చేసుకున్నాను. పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ పైన సన్నని మంట పైన పెట్టుకొని చుట్టూ కాలేలాగా మనం పటకర తీసుకొని చుట్టూ కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పి వేసుకొని కాల్చుకున్నామంటే టేస్టీ తపిలెంట్ అయితే రెడీ అయిపోతుంది. మేమైతే వీటిని తపిలెంట్లు అని పిలుస్తాము. ఇక మీ ఊర్లలో ఏమని పిలుస్తారో తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఈ తపిలెంట్లోకి పెరుగు కానీ పప్పు కానీ ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. లేదా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటాయి. ఏమీ లేకపోయినా కూడా ఇందులో మనం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఉట్టిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.